నమస్తే డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, ఇప్పుడు ప్రపంచం అంతా మన భారతదేశ ఆయుర్వేదం గురించి, అలాగే మన భారతదేశ ఆయుర్వేదంలో గో ఆధారిత ప్రొడక్ట్స్ గురించి ఎంతో ప్రాచుర్యం ఉంది. అందులో గోమూత్రం గురించి ఈ మధ్య విరివిగా ప్రచారం జరుగుతుంది. రకరకాల ప్రొడక్ట్స్ చేస్తున్నారు. మెడిసిన్స్, సోప్స్ అని, ఇలా ఆయింట్మెంట్స్, ఇలా రకరకాల ప్రొడక్ట్స్ చేస్తున్నారు. అసలు ఈ గోమూత్రంలో మనకి ఏముంటుంది? వాటి గురించి వివరిస్తారా? గావో విశ్వస్య మాతరః అని చెప్పేసి మన ప్రాచీన వేద వాంగ్మయం చెప్తుందండి. అంటే తల్లి ఏ విధంగా అయితే పిల్లల సంరక్షణ చూసుకుంటూ ఉంటుందో ఆ విధంగా గోవు కూడా మనం రక్షిస్తూ కాపాడుతూ సకల జీవరాశులకు చల్లగా తల్లిలాగా చూస్తుంటుంది. కాబట్టి మాత అనేటువంటి పదం పెట్టడం జరిగిందండి. అందుకే తల్లికి మాత అంటారు. అదేవిధంగా దైవ స్వరూపాలకి స్త్రీమూర్తులకు మాత అంటారు. అదేవిధంగా ఒక గోమాతకే ఆ పేరు ఉందండి. మిగతా వాటికి ఎక్కడ లేదు. గోమాత అంటే తల్లిలా కాపాడేటువంటి అద్భుతమైనటువంటి ఆ భగవంతుడు ఆ శక్తిని అందులో ఇచ్చేసి దైవ సమానంగా పెట్టడం చేతనే ఆ విధంగా వచ్చిందండి. సో ఇందులో గో ఆధారిత ఉత్పత్తులు అనేక రకాలు ఉన్నాయండి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజుల్లో విపరీతమైనటువంటి ప్రచారానికి నోచుకున్నాయి. వాడుక కూడా ఎక్కువైపోయింది. ఇది నిజంగా చెప్పాలంటే వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు ప్రతిపాదించినటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క పదార్థాల యొక్క ఔషధ గుణాలు, వాటి యొక్క తత్వాల గురించి అండి. సో మనది ఋషిభూమి, వేదభూమి. సో మన ఋషులు వాళ్ళు ఇలాంటి విషయాలు తెలుసుకొని తర్వాత అన్వేషించి తెలుసుకొని ఆచరించి అనుభవించి ఆ యొక్క సారాన్ని మానవాళికి అందజేయడం జరిగింది. సో అందులో భాగంగా గోమూత్రాన్ని కూడా మానవాళికి అందజేయడం జరిగింది. ఈ గోమూత్రము దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే సర్వేషు మూత్రేషు గోమూత్రో గుణం అధికః అని చెప్పేసి భావప్రకాశ అనేటువంటి ప్రామాణిక ఆయుర్వేద వైద్య గ్రంథంలో చెప్పడం జరిగిందండి. అంటే అన్ని మూత్రాల్లో కూడా గోమూత్రం అత్యంత పవిత్రమైనది, అత్యంత శక్తివంతమైనదని చెప్పేసి దీనికి స్థూలంగా మనం అర్థం చెప్పుకోవచ్చు. అంటే అన్ని మూత్రాలంటే ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు కొన్ని మూత్రాలు పేర్కొని ఔషధంగా ఎలా ఉపయోగపడతాయో కూడా చెప్పడం జరిగిందండి. ఉదాహరణకి మీరు చెప్తే నమ్మరు, నరమూత్రం కూడా ఔషధంగా పనిచేస్తుందని. నరమూత్రం గరం హంతి తద్ సేవితం తద్ రసాయనం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. చాలామంది తెలియదు. సో ఇలాగా గార్ధవ మూత్రం అంటే ఈ యొక్క గాడిద మూత్రము, తర్వాత ఒంటె మూత్రము, ఈ విధంగా మాహిష మూత్రం అంటే గేదెల మూత్రము, అజామూత్రం మేకమూత్రము, వీటిలో భాగంగా ఈ యొక్క గోమూత్రాన్ని కూడా చెప్పడం జరిగిందండి. వీటన్నిటికంటే కూడా గోమూత్రం అత్యంత శక్తివంతం అని చెప్పేసి మన మహర్షులు చెప్పడం జరిగిందండి. ఈ యొక్క గోమూత్రంలో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నట్టు కూడా పరిశోధన ద్వారా తెలుస్తుందండి. ఇక్కడ ఎందుకంటే అండి ఇది సైంటిఫిక్ యుగం. మన వాళ్ళు శాస్త్రాల్లో చెప్పారు. శాస్త్రంలో చెప్పినటువంటి వాటిని సైంటిఫిక్గా విశ్లేషించి చెప్పగలిగినప్పుడే ఈ రోజుల్లో చాలామంది యాక్సెప్ట్ చేసేటువంటి రోజులు వచ్చాయండి. సో మన మహర్షులు చెప్పింది 100కి 100 భాగాలు కరెక్ట్. పరిశోధనలో కూడా అదే పద్ధతిలో నిరూపితం అవుతుందండి. వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ రోజుల్లో ఇన్స్ట్రుమెంట్స్ లేవు, కెమికల్స్ లేవు, అనిమల్స్ మీద ఎక్స్పెరిమెంటేషన్ లేదు, రీసెర్చెస్ లేవు, ఏది లేనటువంటి రోజుల్లోనే వాళ్ళు మహర్షులు సృష్టిలో ఉన్నటువంటి సంపూర్ణటువంటి విజ్ఞానాన్ని, విశ్వవిజ్ఞానాన్ని వాళ్ళు ఒక స్పెషల్ శక్తి ద్వారా గ్రహించి మానవాళికి ప్రసాదించడం జరిగిందండి. సో రీసెర్చ్లో వాళ్ళు ఈ శాస్త్ర విజ్ఞానంలో ఏదైతే చెప్పారో సైంటిఫిక్గా వీళ్ళు పరిశోధన చేసి కూడా వ్యాలిడిటీని అంతా మన ప్రపంచానికి సైంటిఫిక్గా కూడా తెలియజేయడం జరుగుతుందండి. కాబట్టి సైంటిఫిక్గా చెప్పడం వల్ల మరింత మందికి దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి ఈ రోజుల్లో. కాబట్టి మన ఋషులు చెప్పింది 100కి 100 భాగాలు కరెక్టే. సో సైంటిఫిక్గా మనం ఆలోచన చేసినట్లయితే అండి ఈ యొక్క గోమూత్రంలో మినరల్సు, సాల్ట్సు, ఎంజైమ్సు, హార్మోన్సు, అమినో యాసిడ్సు, అలటైన్ అనేటువంటి ఒక కెమికల్, కాల్షియము, మెగ్నీషియము, సల్ఫరు, మ్యాంగనీసు, ఒకటేమిటండి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు, కెమికల్సు, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉన్నాయండి. సో ముఖ్యంగా ఈ గోమూత్రం బాడీ రెసిస్టెన్స్ పవర్ పెంచడానికి ఉపయోగపడుతుందండి. సో ఈ రోజుల్లో చిన్న చితక వాటికే రెసిస్టెన్స్ తగ్గిపోతుంది, చిన్న వాటికే చెప్పొస్తుంది. సో ఇమ్యూనిటీని, రెసిస్టెన్స్ని పవర్ పెంచేదానికి గోమూత్రంలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఉదాహరణకి ఇమ్యూనిటీ అనేసరికి నాకు ఇక్కడ గుర్తొస్తుందండి. మన బాడీలో టీ హెల్పర్ సెల్స్ అని ఉంటాయి. అంటే ఫారిన్ బాడీ మన బాడీలోకి ఫారిన్ అంశం ఏదైనా మన బాడీలోకి ప్రవేశించినప్పుడు టీ హెల్పర్ సెల్స్ అనేటువంటివి చైతన్యవంతమై సమాచారాన్ని టీ కిల్లర్ సెల్కు చేరవేస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ టీ హెల్పర్ సెల్స్ సమాచారాన్ని యాక్టివేట్ అయ్యి టీ కిల్లర్ సెల్కి చేరవేస్తాయో ఆ టీ కిల్లర్ సెల్స్ ఈ బ్యాక్టీరియా వైరస్ చుట్టుముట్టేసి చంపేసేస్తాయండి. ఓకే.
ఎంత అంటే ఒక రక్షణ కవచం. రక్షణ కవచంగా ఏర్పడుతుంది. దీంతోపాటు మ్యాక్రోఫేజెస్ అని ఉంటాయి. ఈ మ్యాక్రోఫేజెస్ ఏం చేస్తాయంటే ఈ బ్యాక్టీరియాలు విసర్జించినటువంటి పదార్థం కానీ చెడు పదార్థాలు ఏమైనా ఉన్నప్పటికీ ఆ పదార్థాల వల్ల శరీరం హాని జరగకుండా ఈ మ్యాక్రోఫేజెస్ మింగేసేస్తాయి. దానివల్ల కూడా రక్షణ కలుగుతుంది అనమాట. ఆ చెడు పదార్థాన్ని ఉంచవు, అవి మింగేసి జీర్ణం చేసేసుకుంటాయి. అవి మన బాడీకి హామ్ లేకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఈ యొక్క ఉన్నటువంటి కెమికల్స్ ఉపయోగపడతాయి. అట్లే దీంట్లో ఈ పెరులిక్ యాసిడ్, గ్యాలిక్ యాసిడ్, శాలిసాలిక్ యాసిడ్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ఉన్నాయండి. ఇవేం చేస్తాయంటే ప్రేవుల్లో చెడు బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో చెడు బ్యాక్టీరియా యొక్క పొరని డిస్ట్రక్ట్ చేసేస్తాయి. ఇప్పుడైతే చెడు బ్యాక్టీరియా ఇప్పుడు బ్యాక్టీరియా అంటే కణాలు ఉంటాయి కదండి, కణంతో నిర్మితమైంది అది. సో ఆ బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ని ఎప్పుడైతే ఈ యొక్క కెమికల్స్ డిస్టర్బ్ చేస్తాయో చెడు బ్యాక్టీరియా మన పేవులో తగ్గిపోతుంది. సో గట్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే గట్ హెల్త్ బాగుంటుందో ఈ రోజుల్లో వచ్చేటువంటి జబ్బులు మీరు ఏమన్నా అనుకోండి, ఇప్పుడు స్థూలకాయం కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, తర్వాత షుగర్ కానివ్వండి, కొలెస్ట్రాల్ సమస్యలు కానివ్వండి, బ్రెయిన్ సమస్యలు కానివ్వండి, హార్ట్ సమస్యలు కానివ్వండి, వాట్ నాట్ ఎల్స్, చర్మ వ్యాధులు కానివ్వండి, గట్ హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయండి. అవి రావు. సెకండ్ హార్ట్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు. సో ఈ రోజుల్లో పరిశోధనలు తేల్చినటువంటి సారాంశం ఇదండి. సో గట్ హెల్త్ యొక్క ఇమ్యూనిటీని కూడా బాగా పెంచేందుకు ఇందులో నేను చెప్పినటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా అలంటైన్ అని చెప్పేసి ఒకటి చెప్పాను. ఈ అలంటైన్ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసేసి ఆ కణాల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేందుకు అలంటైన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా సల్ఫర్ అంటే గంధకం ఈ చర్మ వ్యాధులు తగ్గేందుకు సల్ఫర్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు కాల్షియము, మ్యాంగనీసు, మెగ్నీషియం ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా బాడీలో క్షారత్వాన్ని అంటే ఆల్కలైన్ నేచర్. సో మనం తీసుకునే ఆహార పదార్థాలు ఇప్పుడు తీసుకునే స్పైసీ ఫుడ్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, సోడాలు కానీ, తర్వాత ఈ బేకరీ ఫుడ్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, వాట్ నాట్ ఎల్స్ అండి, మనం తీసుకునే పదార్థాలు 190% వరకు ఆల్కలైన్ యాసిడ్ నేచర్ ఎక్కువయ్యే కొద్దీ బాడీలో జబ్బులు కూడా పెరిగిపోతుంటాయి. సో అలా కాకుండా ఆల్కలైన్ నేచర్ని పెంచేసేసి క్షారత్వాన్ని పెంచేసి pH వాల్యూని పెంచేందుకు ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క పదార్థాలను కూడా ఉపయోగపడతాయండి. సో ఎప్పుడైతే ఆల్కలైన్ నేచర్ బాడీకి వస్తుందో మన బాడీ కూడా ఆల్కలైన్ నేచర్ అవసరం. సో జబ్బులు రాకుండా ఉంటాయి, వచ్చినటువంటి జబ్బులు కూడా తగ్గిపోతాయి, వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా పెరిగేసేసి మన శరీరం కూడా 100 సంవత్సరాలు ఆరోగ్యవంతంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గోమూత్రం మన మహర్షులు చెప్పినటువంటి గోమూత్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క అవగాహనతో ఈ యొక్క పరిస్థితిని వాళ్ళందరూ రీసెర్చ్ చేసేసి ఇవన్నీ కూడా గమనించారు కాబట్టి మరింత ప్రామాణికంగా తయారైపోయిందండి ఇది. తర్వాత ఈ గోమూత్రంకి సంబంధించి గోమూత్ర అర్క్ అని చెప్పేసి ఇలా రకరకాలైనటువంటి మార్కెట్లో దొరుకుతున్నాయండి. యాక్చువల్గా ఏంటంటే ఈ గోమూత్రాన్ని వ్యాధి ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు ఒక 30 ml నుంచి 50 ml వరకు ఏమైనా వ్యాధులు ఉంటాయి రోజు 2 సార్లు వాడుకోవచ్చు. లేదా వ్యాధులు రాకుండా ఉండి వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంటే సరిపోతుంది. ఇమ్యూనిటీ కోసము కనీసం వారంలో 4 రోజుల పాటు 5 రోజుల పాటు 50 నుంచి 30 ml గోమూత్రము అంటే ఫస్ట్ గోమూత్రం వచ్చేటప్పుడు గోమూత్రం మొదటిది తీసేసి ఫస్ట్ గోమూత్రం స్టార్ట్ అవుతుంది కదా సార్, గోవు ఇది చేసిన ఫస్ట్ది వదిలేసేసి లాస్ట్ వదిలేసి మధ్యలో ఉన్న గోమూత్రాన్ని తీసుకోవాలి. అది కూడా వీలయ్యి అందుబాటు నుండి అవకాశం ఉండి మంచి వాళ్ళకి ఫెసిలిటీస్ ఉంటే ధారాష్ట్రం ఆ గోమూత్రాన్ని వెంటనే తాగడం చాలా చాలా మంచిదండి. అందరికీ సాధ్యపడదు కాబట్టి సో ఫస్ట్ది లాస్ట్ది గోమూత్రం వదిలేసి మధ్యలో ఉన్న గోమూత్రం నేను చెప్పినట్లు ఒక 15 ml to 30 ml వారంలో 4 రోజులు వాడితే సరిపోతుంది. వ్యాధిగ్రస్తులు ఉన్నటువంటి వాళ్ళైతే 30 ml to 50 ml రోజు 2 సార్లు వాడుకోవచ్చు. మనకి ఇప్పుడు బయట మార్కెట్లో కూడా బాటిల్స్లో దొరుకుతుంది, అది వాడుకోవచ్చు కదండి? ఇంకా ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు కానీ ఒరిజినల్ గోమూత్రంతో పోల్చుకుంటే కొంత ఎఫెక్ట్ కొంత తగ్గుతుందండి. సో ఇంకా తప్పని పరిస్థితుల్లో వాడుకుంటే సరే కొద్ది గొప్ప దానివల్ల మేలే జరుగుతుంది, ప్రాబ్లం అయితే ఉండదండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు.